హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అప్పుడు మాత్రం మా అబ్బాయిని తోటలో వేసినప్పుడు అప్పటికే తనకి 2 పిల్లలు బాగా డ్రింక్ చేసి వాళ్ళిద్దరూ కలిసి మీ ఇంటికి రావడం, జెమినీ గణేషన్తో మీకున్న పరిచయం ఎలా ఉండదు? నాకు జెమినీకి ఆ మొహం కూడా నేను ఎప్పుడు చూడాలి. ఏదో సినిమాలో మిస్సమ్మలో యాక్ట్ చేసామంతే, ఇంకేమీ సంబంధాలు లేవు. ఏం సంబంధాలు ఉంటాయి? అప్పటికే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారితో నటించున్నారు సావిత్రి గారు. అండ్ పర్టికులర్గా ఆయననే ఇష్టపడడానికి మీతో ఎప్పుడైనా చర్చించారా పెళ్లికి ముందు? ఇలాంటి కారణాలు ఇష్టపడుతున్నాను. బై గాడ్స్ గ్రేస్ మా నాన్నగారు ట్రైనింగ్, పర్సనల్ లైఫ్ ఎప్పటితో ఏమీ మాట్లాడడం, చర్చించే లెవెల్కి అంత వయస్సు నాకు లేదు, అంత క్లోజ్ కూడా కాదు అప్పటికి. ఎప్పుడు క్లోజ్ అయ్యామంటే తనకు పెళ్ళయ్యి జెమినీతో గొడవలు వచ్చి మా అబ్బాయిని దీంట్లో తొట్లో వేసినప్పుడు నా పెళ్ళయ్యి నాకు కొడుకు పుట్టి ఇదంతా అయ్యాక అప్పుడు కనం బయటపడింది. అంతవరకు అస్సలు సినిమా స్టార్స్లో ఎవరితో కూడా నాకు పర్సనల్ విషయాలు మాట్లాడడం అనేది లేదు. అప్పుడు మాత్రం కోప్పడ్డా. అంటే తను ఆల్కహాల్కి బానిస అవ్వడం, మెల్లమెల్లగా తన లైఫ్ని తనే చేతులారా పాడు చేసుకోవడం, ఇదంతా చూస్తే మీకేమనిపించింది ఆ టైంలో? బాధపడతాము, ఏం చేస్తాం. అప్పుడు మా అబ్బాయిని తొట్లో వేసినప్పుడు శుభ్రంగా ఫుల్గా డ్రింక్ చేసి వచ్చింది బాబుని ఎత్తుకుంది, తొట్లో పెట్టింది, అన్నీ అయ్యి రూమ్లోకి వచ్చాక అప్పుడు బాగా నన్ను కాగలించుకొని బస్ట్ అవుట్ అయ్యి చాలా ఏడిచింది. నువ్వు అదృష్టవంతురాలు చెల్లి, మంచి భర్త లభించాడు, బంగారా లాంటి కొడుకు అని, జెమినీ ఇట్లా చేశాడు అట్లా చేస్తున్నాడు అని ఏడ్చేసింది. అప్పుడు కొంచెం నాకు కొద్దిగా పెద్దరికం వచ్చిందిగా, ఇప్పుడు తల్లిని అయ్యాను కాబట్టి కొంచెం ఏడుస్తుంటే కన్నీళ్ళు తుడిచి బెడ్ మీద కూర్చోబెట్టుకొని, చూడగా తెలిసి నువ్వు చేసుకున్నావు, అందరూ నీకు చెప్పారు వద్దు వద్దు అని, అతన్ని చేసుకోవద్దని, మోసపోతున్నావు వద్దు అని చెప్పారు కదా ఇండస్ట్రీలో, చేసుకున్నావు, గతం అయిపోయింది. ఈ రోజున నీకు చక్కగా 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి, వాళ్ళని చూసుకో, వాళ్ళే నీకు జీవితానికి సంతోషాన్ని ఇచ్చే పిల్లలు, చక్కగా 2 పిల్లలు. పిల్లలతో ఇప్పుడు ఏమైనా కాంటాక్ట్లో ఉన్నారా అండి? లేదా. విజయ చాముండేశ్వరి గారు ఎక్కడో ఇక్కడ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఏమో బాగున్నావా అంతే అని నేను మాత్రం అప్పుడు అడ్వైజ్ ఇచ్చా, నువ్వు ఏడవద్దు, తెలిసి బుట్టలో పడ్డావు, కష్టమో సుఖమో అయిపోయింది అయిపోయింది. తనకి ఏమిటి అంటే కాంప్లెక్స్, నన్ను పెళ్లి చేసుకున్నాక అక్కడికి పోతాడు ఇక్కడికి పోతాడు అని చెప్పి బాధపడుతుంది. అది అతను ఎప్పుడు ఎక్కడికి పోతాడు అని నీకు తెలుసు కదా, తెలిసి చేసుకున్నాక ఇప్పుడు బాధపడి ఆ బాధ కోసం నిన్ను పతనం చేసుకోవద్దు. అంటే చాలా సందర్భాల్లో పర్సనల్ లైఫ్ ఫెయిల్యూర్స్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో ఎవరున్నారమ్మా చెప్పు, నీకు గుర్తుంటే ఇంత ఈ లెవెల్కి ఎప్పుడు మా తరం కానీ కృష్ణకుమారి, దేవిక, జానకి గారు, మా కాంటెంపరీ చెప్తాం, అందరూ బాగానే ఉన్నారు. మరి అంజలి గారు ఆ తరం వేరే, మరి వాళ్ళంతా బాగా లేరా? ఇండస్ట్రీలో తానుగా చేతులారా జీవితాన్ని ఆల్కహాల్కి బలైపోయిన మనిషి ఒక సావిత్రి. ఆ లెవెల్లో ఎవరు లేరు. అంటే తను
తను వ్యక్తిగతంగా ఐ మీన్ మీరు అన్నారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ బాయ్కట్ చేసినప్పుడు చాలా గుండె నిబ్బరంతో ఉన్నాను, దాన్ని నేను సాధించాను, ఫేస్ చేశాను ప్రాబ్లం అని చెప్పి. సావిత్రి గారు ఎలా ఉండేదండి తన మానసిక స్థైర్యం కానీ? నాకేం తెలుస్తుంది, మానసిక స్థైర్యం లేదు కాబట్టే మరి ఆ మొత్తం మందికి అలవాటైపోయింది. అందరూ అడ్వైజ్ ఇచ్చారు. నేను కూడా అప్పటికి పెళ్ళి నాకు బిడ్డ పుట్టాడు, తను ఫంక్షన్కి వచ్చింది కాబట్టి నేను కూడా అడ్వైజ్ ఇచ్చాను. అప్పటికే చాలా లెవెల్ ఇది పెరిగిపోయింది.